ఈరోజే సీతానవమి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు. ఈ సీతానవమిని సీతా జయంతి, జానకీ నవమి అని కూడా పిలుస్తారు. మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథిలాపుర రాజైన జనక మహారాజు ఒకరోజు యాగం చేస్తూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో దొరికినందుకు ఆమెకు సీత అనే పేరు పెట్టి జనక మహారాజు ఆయన భార్య అయిన సునైన ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అంటారు. శ్రీ సీతమ్మ జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. సీత గర్భంలో జన్మించలేదు కనుక అయోనిజ అంటారు. వేదవతి జానకిగా పునర్జన్మించిందని కొందరు అంటూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేస్తున్న వేదవతిని రావణుడు అపహరించడానికి ప్రయత్నిస్తాడు. అతని బారి నుండి తప్పించుకోవడానికి వేదవతి అగ్నిలో దూకింది. వచ్చే జన్మలో నా కారణంగానే నీకు మరణం సంభవిస్తుందని శపిస్తుంది వేదవతి. ఆ వేదవతి సీతగా జన్మించిందని కొందరు అంటూ ఉంటారు. జనక మహారాజు కూతురైన సీతాదేవికి దశరథ కుమారుడైన రామునితో వివాహం జరుగుతుంది. ఆ తరువాత 14 సంవత్సరాల వనవాసం. ఆ తరువాత సీతాపహరణం. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచుతాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వానరసేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటతాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమవుతారు. రావణ సంహారంతో యుద్ధం ముగుస్తుంది. రావణ సంహారం తర్వాత ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరతాడు. అమ్మా, ఇకపై ఈ లంకా రాజ్యాన్ని ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగింది. మీరు ఇక్కడి నుండి బయలుదేరే ముందు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి తల్లి. మిమ్మల్ని ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరినీ సంహరిస్తాను అంటాడు. అప్పుడు ఆ మహాతల్లి, హనుమా, నీకు ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది సీతాదేవి. అది ఒక బోయవాడి కథ. ఒక బోయవాడు వేటకు వెళ్లి అనేక జంతువులను వేటాడుతూ జీవనం సాగించేవాడు. అయితే ఒకరోజు అతన్ని పులి వెంటపడింది. దాని నుంచి తప్పించుకోవడానికి భయంతో వేటగాడు పరుగులు పెట్టాడు. ఇలా కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద వృక్షం వేటగాడికి కనబడింది. వెంటనే వేటగాడు ఇలా అనుకున్నాడు, ఆ పెద్ద వృక్షం ఎక్కితే పులి పైకి రాలేదు కదా, నేను క్షేమంగా ఉంటాను అని అనుకుని వెంటనే ఆ చెట్టు ఎక్కేశాడు. ఆ చెట్టు పైకి ఎక్కుతూ ఉండగా చూస్తే ఆ చెట్టు పైన ఒక ఎలుగుబంటి ఉంది. దాన్ని చూడ్డంతోనే వేటగాడి పై ప్రాణాలు పైనే పోయాయి. అతడి భయాన్ని గ్రహించిన ఆ ఎలుగుబంటి, తెలుసో తెలియకో నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నిన్ను చంపను అని వేటగాడికి అభయాన్ని ఇస్తుంది ఎలుగుబంటి. ఎలుగుబంటి మాటలతో వేటగాడు ఊరట చెందుతాడు. వెంటాడుతూ వచ్చిన పులి ఎలుగుబంటిని అలాగే వేటగాడిని చూస్తుంది. వెంటనే పులి ఎలుగుబంటితో ఇలా పలుకుతుంది, ఓ ఎలుగుమిత్రమా, అతడు ఒక మనిషి. మనుషులకు కృతజ్ఞత ఉండదు. మనిద్దరం జంతువులమే కాబట్టి ఆ మనిషిని కిందికి తోసేయ్, తినేసి వెళ్లిపోతాను అని ఎలుగుబంటితో పలుకుతుంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా సమాధానం చెప్తుంది, అతను భయంతో నా దగ్గరకు వచ్చాడు, నన్ను ఆశ్రయించాడు కాబట్టి అతను నాకు అతిథి. నేను మాట ఇచ్చాను కాబట్టి రక్షించడం నా కర్తవ్యం అని సమాధానం చెప్తుంది. ఇలా ఎలుగుబంటి అలాగే పులి కొద్దిసేపు వాదించుకుంటారు. కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటుంది. ఇది గమనించిన పులి వేటగాడిని మచ్చిక చేసుకోవడానికి ఇలా అంటుంది, మిత్రమా, ఆ ఎలుగుబంటి నిన్ను తినేయడం కోసం అతిథివి అని నాటకాలు ఆడి నేను వెళ్ళగానే నిన్ను తినేస్తుంది. కాబట్టి దాన్ని కిందకి తోసేస్తే నిన్ను నేను వదిలేస్తాను అని మాయ మాటలు చెప్తుంది. అప్పుడు వేటగాడు
పులి చెప్పింది నిజమే అనుకుని వేటగాడు నిద్రపోతున్న ఎలుగుబంటిని అమాంతం కిందకు తోసేస్తాడు. వెంటనే మేల్కొన్న ఎలుగుబంటి కింద పడబోతూ చెట్టు కొమ్మని పట్టుకుని పైకి ఎక్కుతుంది. అప్పుడు ఇలా పలుకుతుంది: మిత్రమా, పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తానని భయపడుతున్నావా? భయపడకు, నువ్వు నా అతిథివి అని అక్కడే ఉన్న ఆహారాన్ని వేటగాడికి అందజేస్తుంది ఎలుగుబంటి. అప్పుడు పులి ఎలుగుబంటితో, చూసావా ఎలుగు మిత్రమా, నేను చెప్పిన మాటలు విని ఆ వేటగాడు నిన్ను తోయడానికి కూడా సందేహించలేదు. మానవులు స్వార్థపరులు. ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనుకాడరు. వీళ్ళు వట్టి కృతజ్ఞులు. అందుకే చెప్తున్నా, అతన్ని కిందికి తోసేయి, తినేసి వెళ్లిపోతాను అంది పులి. దీనికి ఎలుగుబంటి చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుండి వెళ్లిపోయింది. తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయడం ఉత్తముల లక్షణం కనుక హనుమ వీరు వారి ప్రభువైన రావణుడు చెప్పినట్లు చేశారు. వీరు అపకారం తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనమైన ఈ జాతికి హాని చేయడం అనవసరం, అధర్మం కూడా అండంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి అమ్మకు నమస్కారం చేశాడు. శత్రువుల్లో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి కాని ధర్మాన్ని వీడకూడదు అన్నది సీతమ్మ మాట. మన పురాణాలు మనిషి జీవిత గమనానికి మార్గదర్శకాలు. రామాయణం మానవుడు ఏ విధంగా జీవించాలో తెలిపితే, మహాభారతం మనిషిలోని మంచి చెడుల విచక్షణ నేర్పుతుంది. సీతాదేవికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని శ్రీరాముడు సీతా లక్ష్మణ హనుమల సమేతంగా తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు జరిగిన కథ ఇది. వారు అయోధ్యను వీడి 14 సంవత్సరాల వనవాసానికి వెళ్తున్నప్పుడు తిరిగి రాజ్యానికి క్షేమంగా చేరితే సరయూ నదికి పరివాహక ప్రాంతానికి పూజలు చేస్తానని సీతాదేవి ప్రమాణం చేసింది. ఆ క్రమంలో భాగంగా వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు క్షేమంగా చేరిన నేపథ్యంలో భాగంగా సరయూ నదీ తీరానికి వెళ్లాలని నిశ్చయించుకుంటుంది సీతమ్మ. 14 సంవత్సరాల వనవాసంలో రావణాసుడి కారణంగా ఎన్నో కష్టాలను అనుభవించినా కూడా క్షేమంగా ఇంటికి చేరిన సీతాదేవి చేసిన ప్రమాణం నిలబెట్టుకునే క్రమంలో భాగంగా రాజ్య పాలనలో ఉన్న శ్రీరాముడికి అంతరాయం కలగకుండా లక్ష్మణుణ్ణి తనకు తోడుగా రావాలని సహకారం కోరింది. లక్ష్మణుడు తోడురాగా సీతాదేవి సరయూ నదికి చేరుకుంది. హనుమంతుడు కూడా తోడుగా వస్తానని చెప్పగా సీతాదేవి వారించడంతో సీతాదేవికి అనుమానం రాకుండా రహస్యంగా కాపాడుతూ వీరిని అనుసరిస్తూ వెళ్లాడు హనుమ. క్రమేణా సీతాలక్ష్మణులు ఆ స్థలానికి చేరుకున్న పక్షంలో హనుమంతుడు నదికి సమీపంలోని ఒక చెట్టు వెనుకగా ఇద్దరికీ కనబడకుండా దాక్కుని వీళ్ళిద్దరినీ చూస్తూ ఉన్నాడు. సీతాదేవి లక్ష్మణులు కూడా ఈ విషయాన్ని గమనించలేదు. సీతాదేవి పూజ కోసం సిద్ధమైన సమయంలో నదిలోని నీటిని తీసుకుని రావాల్సిందిగా లక్ష్మణుణ్ణి సీతాదేవి ఆజ్ఞాపిస్తుంది. దాంతో లక్ష్మణుడు నీటిని తీసుకురావడానికి బయలుదేరతాడు. హనుమంతుడు మాత్రం చెట్టు వెనక నుండి కాపలా కాస్తూనే ఉంటాడు. నదిలోని నీటిని తీసుకుంటున్న లక్ష్మణుడి మీదకు భయంకరంగా నవ్వుతూ నది నుండి ఒక రాక్షసుడు హూంకరిస్తూ లక్ష్మణుడి పైకి దూకుతాడు. అతనే అఘాసురుడు. అఘాసురుడు చాలా కాలంగా అదే నదిలో ఉంటూ చుట్టుపక్కల ప్రజలను వేధిస్తూ కాలం గడుపుతున్నాడు. అతను లక్ష్మణుణ్ణి మింగేయాలని ప్రయత్నిస్తాడు. ఈ సంఘటనంతా దూరం నుంచి గమనిస్తున్న సీతాదేవి పరుగున వచ్చి అఘాసురుడు లక్ష్మణుణ్ణి మింగబోయే సమయానికి తన దైవిక శక్తులతో తానే లక్ష్మణుణ్ణి మింగేస్తుంది. అప్పుడు హనుమంతుడు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు సీతాదేవి వెలుగులు విరజిమ్ముతూ దైవిక రూపంగా నిల్చుని ఉంటుంది. అప్పుడు అనగాసురుడు సీతాదేవిని సైతం మింగాల్ని చూస్తాడు. ఇదంతా గమనిస్తున్న హనుమంతుడు చటుక్కున అక్కడికి చేరుకుని సరయూ నది నీటినంతా ఒక గుండ్రని బంతివలే మార్చి రాక్షసుడి నుండి సీతాదేవిని లక్ష్మణుణ్ణి తప్పిస్తాడు. జరిగిన తంతునంతా రాముడికి పూర్తిగా వివరిస్తాడు హనుమంతుడు. వారిద్దరికీ అంటే లక్ష్మణుడికి సీతాదేవికి తిరిగి మానవ రూపం దాల్చేలా వరం ఇవ్వమని ప్రార్థిస్తాడు హనుమ. అప్పుడు రాముడు ఇలా పలుకుతాడు: హనుమ, సీతాలక్ష్మణులు కేవలం మనుషులు మాత్రమే కాదు, దైవిక అవతారాలు అని.
రాముడి ఆదేశం ప్రకారం హనుమంతుడు ఆ నదిలోకి నీటిని తిరిగి కురిపించి రాక్షసుణ్ణి సంహరిస్తాడు హనుమంతుడు. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. సీతాదేవి పవిత్రత ఎంత శక్తివంతమైనది అంటే ఆమెను రావణాసుడు అపహరించి బందీగా ఉంచినప్పుడు కూడా ఆమె ఎప్పుడూ నిరంతరము రాముణ్ణి ధ్యానిస్తూనే ఉండేది. దానివల్ల రావణాసురుడు ఆమె దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాడు. రావణుడి చెర నుండి రాముడు ఆమెను రక్షించినప్పుడు ఆమె తన స్వచ్ఛతను నిరూపించుకోవడానికి అగ్నిలో దూకింది. సీత తన జీవితాంతం అరణ్యంలో మహర్షి వాల్మీకి ఆశ్రమంలోనే గడిపింది. అక్కడ 2 కుమారులను అంటే లవకుశులకు జన్మని ఇచ్చింది. ఈ రోజున శ్రీరాముడితో పాటు సీతామాతను కూడా పూజిస్తే లక్ష్మీనారాయణల కటాక్షం దొరుకుతుందట. శివధనస్సు విరిచిన శ్రీరాముడి మెడలో సీత వరమాల వేసింది. వేద మంత్రాల సాక్షిగా రాముడి వెంట 7 అడుగులు నడిచింది. అపురూపంగా అల్లారు ముద్దుగా పెరిగిన సీత అత్తవారిల్లు అయోధ్య అయినందుకు పొంగిపోయింది. సూర్యవంశీకుల ఇంటికి కోడలిగా వెళ్తున్నందుకు ఎంతగానో ఆనందించింది. సీతమ్మ లేని మిథిలా నగరంలో ఉండలేమని అక్కడి ప్రజలు ఎంతో బాధపడ్డారు. అసమాన పరాక్రమవంతుడైన రామయ్య చేతిలో ఆమెను పెట్టినందుకు ఎంతో సంతోషించారు. కాని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి రాముడితో సీతమ్మ వనవాసానికి వెళ్లవలసి వచ్చింది. మేడలకి దూరమైనందుకు సీతమ్మ బాధపడలేదు. రాముడి నీడలో ఉండే భాగ్యం లభించినందుకు ఎంతగానో సంతోషించింది. చలువరాతి మందిరాలు తప్ప మరేమీ తెలియని సీతమ్మ కారడవులలో కాలినడకన రాముణ్ణి అనుసరించింది. దశరథుడు చనిపోయిన సమయంలో రాముడి మనసుకు ఆమె ఎంతో ఊరట కలిగించింది. రాముడు అపహరించుకుపోగా రాముడు వచ్చేంత వరకు పాతివ్రత్యం చేత తనని తాను రక్షించుకుంది. లంకా నగరానికి ముందుగా వచ్చిన హనుమంతుడు తాను రాముడి సన్నిధికి తీసుకువెళతాను అంటే నిరాకరిస్తుంది. రాముడు వచ్చి రావణుడిపై విజయ శంఖాన్ని పూరించి తీసుకువెళ్లడమే క్షత్రియ ధర్మమని చెబుతుంది. సీత పవిత్రత గురించి రాముడికి తెలిసినా లోకం నింద చేయకూడదనే ఉద్దేశంతో అగ్ని ప్రవేశం చేయమనగానే సీతమ్మ చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక్క మాట వలన కూడా రామచంద్రుడి మనసు నొప్పించని మహా ఇల్లాలు సీత. అందుకే ఆమె లక్ష్మీ స్వరూపంగానే కాదు, మహిళా లోకానికి ఆదర్శమూర్తిగానూ నిలిచింది. జనక మహారాజుకి నాగేటి చాలులో పసికందుగా లభించింది. సీతానవమిని దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. సీతా జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు చేసుకుంటారు. శ్రీరాముడి భార్య సీతాదేవి స్వచ్ఛతకు నిజాయితీకి నిలువెత్తు రూపం. సీతాదేవిని జానకీదేవిగా కూడా కొలుస్తారు. యుగాలు మారిన సీతారాములను ఆదర్శ దంపతులుగా చెప్పుకుంటారు. ఆలోమగల అనురాగానికి ఈ జంట అన్ని కాలాల్లోనూ ప్రతీకగా నిలిచింది. అయోధ్యకు మహారాజు దశరథుడు అతనికి పుత్ర కామేష్టి యాగం వల్ల రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు జన్మించారు. ఇలా ఉండగా ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులు తనతో పంపమని కోరాడు. ముక్కు పచ్చలారని నవయోకులను పంపడానికి దశరథుడు సంకోచించిన వశిష్ఠుడి సలహా మేరకు విశ్వామిత్రునితో పంపాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్యా రహస్యాలను బోధించాడు. దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదం సోకి అహల్యకు శాప విమోచనం జరిగింది. రామలక్ష్మణుల రక్షణలో యాగం జయప్రదంగా జరిగింది. తిరుగుదారిలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి జనకుని రాజధాని అయిన మిథిలా నగరానికి చేరుకున్నారు. జనక మహారాజు విశ్వామిత్రుడి రాకకు ఎంతో సంతోషించాడు. మరనాడు తెల్లవారగానే ఆయన విశ్వామిత్రుణ్ణి రామ లక్ష్మణులను యజ్ఞశాలకు పిలిపించాడు. జనకుడు తన దగ్గర ఉండే శివధనస్సు గురించి విశ్వామిత్రుడికి ఇలా చెప్పాడు. దక్షయజ్ఞ సమయంలో పరమశివుడు ఆ ధనస్సు ఎత్తి దేవతలను చంపబోయాడు. చివరకు దేవతల మొరవిని ఆ ప్రయత్నం మాని ఆ ధనస్సును దేవతలకే ఇచ్చేశాడు.
దేవరాతుడు అనే వాని కాలం నుంచి ధనస్సు జనక మహారాజు యొక్క వంశంలోనే ఉంటున్నది. దాన్ని ఎవరూ కూడా ఎక్కువ పెట్టలేరు, కనీసం కదిలించలేనూ లేరు. ఒకప్పుడు జనకుడు యజ్ఞం కోసం భూమి దున్నుతూ ఉండగా చాలులో నుండి ఒక ఆడశిశువు పైకి వచ్చింది. ఆమెకు సీత అనే పేరు పెట్టుకుని తన కుమార్తెలాగా పెంచుతూ వస్తున్నాడు జనకుడు. శివధనస్సును ఎక్కువ పెట్టిన వారికి సీతను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు వచ్చి ఆ ధనస్సును ఎక్కువ పెట్టలేకపోయారు. చివరకు ఈ ఓడిపోయిన రాజులు ఏకమై దండెత్తి వచ్చి 1 ఏడాది పాటు నగరాన్ని ముట్టడించారు. అప్పుడు జనకుడు ఏమీ చేయడానికి శక్తి లేక దేవతలను ప్రార్థించాడు. దాంతో దేవతలంతా ఆ నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పారద్రోలారు. ఈ విధంగా జనకుడు విశ్వామిత్రుడికి శివధనస్సు గురించి తెలియచేశాడు. అప్పుడు విశ్వామిత్రుడు విషయమంతా తెలుసుకున్నాక ఆ ధనస్సును రాముడికి చూపించమన్నాడు. దాన్ని తీసుకురావడానికి జనకుడు మనుషులను నగరంలోకి పంపాడు. 8 చక్రాలు గల ఇనుప పెట్టెలో ఉండే ఆ శివధనస్సును నగరం నుంచి యజ్ఞశాలకు తీసుకువచ్చారు. అప్పుడు రాముడు దీన్ని ఎత్తడానికి ఎక్కువ పెట్టడానికి నాకు శక్తి ఉందేమో చూస్తాను అంటూ రాముడు పెట్టె తెరిచి ధనస్సును మధ్య భాగంలో పట్టుకుని పైకెత్తి అవలేలగా తాడు తగిలించాడు. దానికి అతను బాణం పెట్టడానికి ప్రయత్నించగా అది ఉరుములాంటి శబ్దంతో మధ్యకు విరిగిపోయింది. దీంతో జనకుడు పరమ ఆనందం చెంది సీతను శౌర్యవంతుడికే ఇవ్వాలని అనుకున్నాను. ఇప్పటికీ నా ఆశ నెరవేరింది. ఈ కుర్రవాడు సీతకు అర్హుడు. వీరిద్దరి వివాహ విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను అన్నాడు. అప్పుడు జనకుడి దూతలు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు ఉదయానికి అయోధ్య చేరి దశరథుడితో శివ ధనుర్భంగం వృత్తాంతం చెప్పి సీతారాముల వివాహానికి తరలి రమ్మని కోరారు. అప్పుడు దశరథ మహారాజు ఈ వార్త విని ఎంతగానో సంతోషించి మంత్రులతో సంప్రదించి జనక మహారాజుతో సంబంధం మంచిదే అని తెలుసుకున్నాడు. అప్పుడు జనకుడు దశరథుడు ఒక చోట చేరారు. జనకుడి వెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. దశరథుడి తరపున వశిష్ఠుడు జనకుడికి దశరథుడి వంశావళి అంతా సమగ్రంగా చెప్పాడు. తరువాత జనకుడు తన వంశావళిని తానే దశరథుడికి చెప్పాడు. రెండూ కూడా గొప్ప వంశాలు, వియ్యం పొందదగినవి. జనక మహారాజుకు సీతకాక ఊర్మిళ అనే కుమార్తె ఉంది. ఆయన తమ్ముడైన కుశధ్వజుడికి మాండవి, శృతకీర్తి అనే 2 కూతుళ్లు ఉన్నారు. దీంతో సీతారాముల వివాహ ముహూర్తానికే లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు. ఉత్తర పల్గుని నక్షత్రంలో ముహూర్తం నిశ్చయమైంది. పెళ్లికి ముందే దశరథుడు 4 లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుని మేనమామ కూడా మిథిలకు వచ్చాడు. అగ్ని సాక్షిగా 4 వివాహాలు జరిగాయి. దశరథుని కొడుకులు 4 తమ భార్యలను వెంటబెట్టుకుని విడిదికి వచ్చేశారు. పెళ్లి కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయాలకు వెళ్లిపోయాడు. దశరథుడు కూడా తన బలగంతో అయోధ్యకు బయలుదేరాడు. అలా వారంతా ప్రయాణిస్తూ ఉండగా దారిలో అకస్మాత్తుగా చీకటి కమ్మింది. ధూళి లేచింది, పెనుగాలి వీచింది. అదే సమయంలో ప్రళయకాల రుద్రుడిలాగా పరశురాముడు వారికి ఎదురు వచ్చాడు. ఆయన భుజాన గండ్రగొడ్డలి, చేతిలో కాంతివంతమైన ధనుర్బాణాలు ఉన్నాయి. ఆయన రాముడితో, ఓ రామా, నువ్వు మహాశివుడు ధనస్సు విరిచావని విన్నాను. చాలా ప్రజ్ఞ కలవాడివైతే నువ్వు దానికన్నా శక్తివంతమైన ఈ విష్ణు ధనస్సు ఎక్కువ పెట్టగలవేమో చూడు. అంత శక్తి నీకు ఉన్నట్లయితే నాతో ద్వంద్వ యుద్ధం చేద్దువు కాని అన్నాడు పరశురాముడు. పరశురాముడు రాముడితో విష్ణు ధనస్సు గురించి ఇలా చెప్పాడు. దీన్ని కూడా, ఓ రామా, విశ్వకర్మే స్వయంగా నిర్మించాడు. శివుడి విల్లులాగే ఇది ధనస్సుల్లో శ్రేష్టమైనది. దీన్ని దేవతలు విష్ణువుకు ఇచ్చారు. శివ విష్ణువుల బలాబలాలు తెలుసుకునేందుకు వారు బ్రహ్మ ద్వారా కలహం పెట్టించారు. ఇద్దరికీ చెరొక గొప్ప విల్లు ఉన్నది. వారు మహాభయంకరమైన యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విష్ణువుదే పైచెయ్యి అయినది. శివకేశవుల్లో కేశవుడే ఎక్కువ అని దేవతలు గ్రహించి
యుద్ధం మానవలసిందిగా ఇద్దరు దేవుళ్లను ప్రార్థించారు. తనకన్నా విష్ణువు ఎక్కువ అని నిర్ణయం జరిగినందుకు శివుడు ఆగ్రహించి తన ధనస్సును బాణాలను విదేహ దేశపు రాజైన దేవరాతుకు ఇచ్చేశాడు. విష్ణువు తన ధనస్సును భృగి వంశీకుడైన రుచీకుడు వద్ద దాచాడు. అది రుచీకుడు కొడుకైన జమదగ్నికి, ఆయన కొడుకైన పరశురాముడికి సంప్రదించింది అని పలకగా దశరథుడు భయంతో వణికిపోతూ పరశురాముడి కాళ్లపై పడి, స్వామి, 21 సార్లు దండెత్తి క్షత్రియులను నాశనం చేసి అస్త్రం పట్టనని ఇంద్రుడి వద్ద ప్రతిజ్ఞ చేశారు మీరు. నా కొడుకును నేను కాపాడులేకపోతే మేమంతా నాశనమైపోతాం అన్నాడు దశరథుడు. దీంతో పరశురాముడు దశరథుడి మాటలు పెడచెవిన పెట్టాడు. దీంతో రాముడికి కోపం వచ్చింది. రాముడు పరశురాముడి నుంచి విష్ణు ధనస్సును తీసుకుని అవలీలగా ఎక్కుపెట్టి బాణం సంధించి, ఓ బ్రాహ్మణ, ఈ బాణంతో నీ ప్రాణం తీయగలను, కాని బ్రాహ్మణ హత్య నాకు ఇష్టం లేదు. అందుచేత దీనితో నీ కాలు విరగ్గొట్టమంటావా? నువ్వు తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమ లోకాలను ధ్వంసం చేయమంటావా అని అడిగాడు రాముడు. దీంతో పరశురాముడు నిర్వీర్యుడు అయిపోయాడు. తన ఉత్తమ లోకాలను పోగొట్టుకోవడానికే సిద్ధపడ్డాడు. రాముడు బాణం వదిలాడు. తరువాత పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిపోయాడు. అప్పుడు రాముడు మూర్ఛపోయినా తన తండ్రిని లేపి అందరూ కూడా అయోధ్యకు చేరుకున్నారు. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా? సకల లోకంలో ఆదర్శ గుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు శ్రీరాముడు. అటువంటి రాముడు గొప్పవాడా లేక రామనామం గొప్పదా అని చాలామందికి సందేహం ఉంటుంది. దానికి సంబంధించిన విశేషమైన కథలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ ఉంది. రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి, నా పేరు రాసిన వెంటనే రాయి తేలిపోతుంది కదా, మరి నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది. దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. ఆ రాయి వెంటనే సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించాడు. అప్పుడు హనుమంతుడు ఇలా సమాధానం చెప్పాడు. రామ అనే నామం రాసిన రాళ్లే పైకి తేలతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా స్వామి, అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైనదో మనం తెలుసుకోవచ్చు. రావణాసురుని చంపిన తర్వాత అయోధ్య నగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్య పాలన చేపట్టాక అయోధ్య నగరంలో రామసభ కొలువుతీరి ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వీచ్చేశారు. ఆ మహర్షిని చూడగానే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కారం చేశారు. కాని ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి ఉండడం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కారం చేయలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో ఇలా పలికాడు. రామా, నీ సేవకుడు నన్ను అవమానించాడు, నీవు అతన్ని శిక్షించు అని ఆదేశించాడు. విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుణ్ణి శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. రామనామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుణ్ణి రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. దీంతో అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికం కాగా చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా నారద మహర్షి అక్కడకు చేరుకుని, మహర్షి, హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించినంత మాత్రం చేతనే మీరు మరణదండన విధించమనాలా? రామనామ జపం హనుమంతుణ్ణి రామ బాణాల నుంచి రక్షిస్తూ ఉంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుని
ఆజ్ఞను ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. ఈ మాటలు విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు. దీన్ని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమైనది. యుగ యుగాలకు సర్వలోకాలను తరింపచేసిన మహిమాన్వితమైన నామం రామనామం. హనుమంతుడే స్వయంగా ఇలా చెప్పాడు: శ్రీరాముడి చేత అయోధ్య తరించబడింది, రామనామం చేత 3 లోకాలు తరించబడ్డాయని అర్థం. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని రా అనే 5వ అక్షరం, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలోని మా అనే 2వ అక్షరం కలిస్తే రామ అనే నామమైంది. అంటే హరిహర తత్వాలు రెండిటినీ ఇముడ్చుకున్న నామం రామనామం. రామ అనే పదాన్ని గమనిస్తే రా ఆ మాలు కలిస్తే రామ అవుతుంది. రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు అని అర్థం. అంటే రామ అనే పదంలో విశ్వానికి మూలమైన 3 శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది. అంతేకాదు రామ అనే నామంలోని రా అనే అక్షరం భక్తులను సంసార సాగరం నుంచి రక్షిస్తుందని, మా అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు చెప్పగా, రామ అనే పదంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయని, మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని చెప్పబడుతుంది. అందువల్ల త్రిమూర్తుల్లో లయకారకుడైన పరమశివుడే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పేర్కొన్నారు. రామ 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 అని 3 సార్లు నామజపం చేస్తే శ్రీ విష్ణు సహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పతనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తున్నాయి. వాల్మీకి మహర్షి జీవితమే రామనామ మహిమకు చక్కని నిదర్శనం. నిజానికి ఆయన కిరాతకుడు. మహర్షులు చెప్పినట్లుగా మర అనే మాటను జపం చేస్తూ కొంతకాలానికి మర అనే పదం రామగా మారింది. ఆయనపై పుట్ట పెరిగింది. చివరకు నారద మహర్షి ఉపదేశంతో వెలికి వచ్చి రామనామ గొప్పతనాన్ని తెలుసుకుని వాల్మీకి అయ్యి రామాయణాన్ని మనకు అందించాడు. రాముడి కంటే రామనామం అంత గొప్పది. పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుణ్ణి ఆవహించి కష్టాల పాలు చెయ్యాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకుంటాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. హనుమంతుణ్ణి సమీపించి శనీశ్వరుడు తన మనసులోని కోరికను చెప్పగా హనుమంతుడు ఇలా పలికాడు: నేను ప్రస్తుతం రామనామ జపంలో మునిగి ఉన్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు అని సమాధానం ఇచ్చాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగుస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు. గుండెల నిండుగా సీతారాముల్నే నింపుకున్న హనుమంతుడు రామనామాన్ని ఆపేదెప్పుడు చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించేవారి దరిచేరడం కష్టమని తెలుసుకుని వెనక్కు వెళ్లిపోయాడు. అంటే శనీశ్వరుడి దరిచేరనీయని శక్తివంతమైన నామం రామనామం. కాబట్టి రామనామాన్ని జపించేవారికి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం సమత రాక్షసాంతకం. అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళు నిండా ఆనంద బాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడట హనుమంతుడు. రాక్షసులను దోమల్లాగా నలిపి నశింపచేసే ఆ రామభక్తుడైన హనుమంతుడు. దీన్ని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అనగా రామనామ జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపచేస్తుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ అనేది 13 అక్షరాల నామమంత్రం. దీన్ని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనాన్ని పొందినట్లు పురాణ కథనం. కాబట్టి వీలైనప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి.
శ్రీరామ రక్ష మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.